వెల్కమ్ బ్యాక్ టు ఎవరీవన్. ఈరోజు మనం లీడ్ కోడ్ 33 అయిన సెర్చ్ ఇన్ రొటేటెడ్ సార్టెడ్ అరేని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ క్వెషన్‌లో మనకి ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చాడో అర్థం చేసుకొని ట్రై చేద్దాం. మనకి అరే చూసారంటే ఇలాగా 0, 1, 2, 3, 4, 5, 7 అనేసి ఉంటాయన్నమాట. దీన్ని ఎన్నో ఒక పొజిషన్స్ అంటే ఇన్ని పర్టిక్యులర్ అని లేదు. ఇక ఎన్నో ఒక పొజిషన్స్‌ని ఇక్కడ 3 అంటున్నారు కదా! 3 పొజిషన్స్‌ని రొటేట్ చేశారు. సో, రొటేట్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ ఇక్కడికొస్తది. దాని తర్వాత 1 అనేది ఇక్కడొస్తది. 3 అనేది ఇక్కడొస్తది. కాబట్టి నెక్స్ట్ 4, 5, 6, 7 నుండి 4, 5, 6, 7 నుండి నెక్స్ట్ 0, 1, 2 0, 1, 2 ఉంటాయన్నమాట. ఇలాగా రొటేటెడ్ ఇలా సార్టెడ్ అరేని రొటేట్ చేసి ఆ అరేని మనకి ఇన్‌పుట్‌గా ఇస్తాడన్నమాట. ఇక్కడ చూసారంటే ఇక్కడేమిచ్చారు రొటేటెడ్ సార్టెడ్ అరేని మనకి ఇన్‌పుట్‌గా ఇచ్చారు. అండ్ ఒక టార్గెట్ ఎలిమెంట్ ఇచ్చారు. ఈ టార్గెట్ ఎలిమెంట్ ఆ రొటేటెడ్ సార్టెడ్ అరేలో ఎక్కడ ఏ ఇండెక్స్‌లో ప్లేస్ అయిందని మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూసారంటే ఈ అరేలో 0 అనేది కనుక్కోమన్నారు. 0 ఎక్కడుంది? 4థ్ ఇండెక్స్‌లో ఉంది. ఆ 4థ్ ఇండెక్స్‌ని మనము రిటర్న్ చేయాలన్నమాట. సపోజ్ ఇదే సార్టెడ్ అరేలో మనకి 3 అని ఇచ్చారనుకో టార్గెట్ అనేది. ఇక్కడ మనకి చూసారంటే 3 అనే ఎలిమెంట్ ఎక్కడా లేదు ఈ అరేలో. ఈ రొటేటెడ్ సార్టెడ్ అరేలో 3 అనేది లేదు. సో, 3 అనేది అలా లేనప్పుడు మనము -1 రిటర్న్ చేయాల. ఉంటే ఆ ఇండెక్స్ రిటర్న్ చేయాల. లేకపోతే -1 రిటర్న్ చేయాల. సో, ఇది మన లీడ్ కోడ్ నంబర్ 33 క్వెషన్ అన్నమాట. కోర్స్ అప్రోచ్ అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు మన అరే ఉంది. ఒక టార్గెట్ ఎలిమెంట్ ఉంది. మనం ఏం చేయొచ్చు సింపుల్‌గా మనం ఏం కనుక్కోవాలి సింపుల్‌గా వాడు ఏ ఇండెక్స్‌లో ఉందని కనుక్కోమన్నాడు. సో, నేనేం చేస్తాను సింపుల్‌గా ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటా వస్తా. ఫస్ట్ ఇండెక్స్ చెక్ చేశా 4 ఉంది. 4 అనేది 0తో ఈక్వలా? కాదు. నెక్స్ట్ 5 ఉంది. ఈక్వలా? కాదు. నెక్స్ట్ 2 ఇండెక్స్ 6 ఉంది. ఈక్వలా? కాదు. 3 ఇండెక్స్ 7 ఉంది. ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్‌కొచ్చినప్పుడు అది 0 ఉంది. సో, 0తో మన టార్గెట్ ఎలిమెంట్ ఈక్వల్ అయింది కాబట్టి నేను 4ని రిటర్న్ చేసేస్తున్నాను. సో, ఒకవేళ గాని నాకు ఇలాగ మొత్తం ట్రావర్సల్ అయినా గూడా నాకెక్కడ లైక్ 3 లాగా 3 ఎలిమెంట్ లాగా ఎక్కడ దొరకలేదంటే నేను అప్పుడేం చేస్తాను -1 రిటర్న్ చేస్తాననమాట. ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము ఈచ్ ఎలిమెంట్‌ని ట్రావర్సల్ చేస్తున్నాం ఒక్కొక్కసారి. ప్రతి ఎలిమెంట్‌ని ఒకసారి ఖచ్చితంగా మనం రీచ్ అవుతున్నాం. అంటే ఒకసారి ట్రావర్సల్‌లో చేస్తున్నామనమాట. సో, ప్రతి ఎలిమెంట్‌ని రీచ్ అవుతున్నాం కాబట్టి అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ వరకు అంటే టార్గెట్ వరకు లేదా ఎండ్ వరకు ట్రావర్సల్ అవుతున్నాం కాబట్టి వరస్ట్ టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n అయితదనమాట. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని రీచ్ అవుతున్నాం కాబట్టి O ఆఫ్ n. అదే స్పేస్ కాంప్లెక్సిటీ చూసామంటే మనం ఇక్కడ గూడా ఒక ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్‌ని మనం వాడట్లేదు. మనం ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్‌ని వాడట్లేదు కాబట్టి మన స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అయింది. సో, ఇది బ్రూట్ ఫోర్స్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. మనము ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. ఆప్టిమల్ అప్రోచ్‌లో ఏం చేస్తామంటే మనము బైనరీ సెర్చ్ అనేది వాడతామనమాట. కానీ డైరెక్ట్‌గా బైనరీ సెర్చ్ అనేది అప్లై చేయకూడదు. ఇక్కడ రొటేటెడ్ సార్టెడ్ అరే కాబట్టి విచ్ సైడ్ అంటే ఏ సైడ్ సార్టెడ్‌లో ఉందని ఫస్ట్ తెలుసుకోవాలి. సో, ఇప్పుడు ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? లెఫ్ట్, రైట్ ఇలా 2 పెట్టుకుంటాం. ఇలా 2 పాయింటర్స్ పెట్టుకున్నాక ఫస్ట్ మిడ్ కనుక్కుంటాం. మిడ్ కనుక్కుంటే ఎంతొచ్చింది? 3 వచ్చింది. సో, ఆ 3 అనే మిడ్ పాయింట్ దగ్గర ఏముంది? 2 ఉంది. నాకు టార్గెట్ ఎంత? మన టార్గెట్ 5 అనుకుందాం. మన టార్గెట్ ఈడేమిచ్చారు 5. మన టార్గెట్ ఎంత? 5. సో, ఇప్పుడు ఈ 2 అనేది 5కి ఈక్వలా? అంటే మనం పాయింటర్ అంటే ఎక్కడంటే కావాల్సిన నంబర్ దొరికిందా అని చెక్ చేస్తున్నాం. లేదు. లేదు కాబట్టి మనం డైరెక్ట్‌గా లైక్ లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1 లేదంటే రైట్ ఈక్వల్ టు మిడ్ -1 డైరెక్ట్‌గా అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇది కంప్లీట్ సార్టెడ్ కాదు. సో, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఏ సైడ్ సార్టెడ్‌లో ఉంది? లెఫ్ట్ సైడా? రైట్ సైడా? అంటే విచ్ సైడ్ ఈస్ సార్టెడ్? ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో సార్టెడ్ ఉండడం అంటే ఏంది? ఇప్పుడు ఇప్పుడండి ఇటు సైడ్ సార్టెడ్ ఉందనుకోండి. ఇక్కడ సార్టెడ్ ఉందంటే ఇది చిన్నదిగా ఉండాలి. ఇది పెద్దదిగా ఉండాలి. సో, మనం ఏం చేస్తున్నాము లెఫ్ట్ అనేది చిన్నదా మిడి మిడిల్ కన్నా. లెఫ్ట్ అనేది చిన్నదా మిడిల్ కన్నా చెక్ చేస్తున్నాం. 6 అనేది 2 కన్నా చిన్నది కాదు కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ సార్టెడ్‌లో లేదు అని డిసైడ్ అవుతున్నాం. సో, సార్టెడ్ లేదు కాబట్టి నెక్స్ట్ రైట్ చెక్ చేస్తాం. సో, ఏంటి ఇది సార్టెడ్‌లో ఉండాలంటే ఏంటి కండిషను? మిడ్ అనేది రైట్ కన్నా చిన్నదిగా ఉండాలి. సో, రైట్ కన్నా మిడ్ అనేది చిన్నదిగా ఉంది కాబట్టి మనకేంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడ్ కాలేదు కాబట్టి రైట్ సైడ్ చెక్ చేస్తే రైట్ సైడ్ అనేది 2 అనేది 5 కన్నా చిన్నదే. సో, రైట్ సైడ్ సార్టెడ్‌లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము రైట్ సైడ్ సార్టెడ్‌లో ఉందని మనము డిసైడ్ అవుతాం. సో, ఇక్కడ డిసైడ్ అయ్యాక ఈ టార్గెట్ ఎలిమెంట్ అంటే 5 అనే టార్గెట్ ఎలిమెంట్ ఆ సార్టెడ్ ఎలిమెంట్‌లో ఉందా అని చెక్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడ్ లేదు. రైట్ సైడ్ అనేది సార్టెడ్‌లో ఉంది. ఓకే. కానీ అక్కడికి మూవ్ అవ్వాలంటే మన టార్గెట్ ఎలిమెంట్ 5 అనేది ఉండాలి గదా! ఈ టార్గెట్ 5 అనే ఎలిమెంట్స్ అనేది ఈ సార్టెడ్ అరేలో ఉందా అని చెక్ చేస్తాం. సో, ఇక్కడేముంటుంది? ఇక్కడ చెక్ చేస్తాం. సో, మిడ్, రైట్ మిడిల్‌లో టార్గెట్. అంటే 2కి, 5కి మిడిల్‌లో 5 అనేది ఉంది గాబట్టి,
మనం ఏం చేస్తాము, ఈ రైట్ పాయింటర్‌ని నేను ఇక్కడికి సెండ్ చేస్తున్నా. రైట్ పాయింట్ ఎందుకంటే మిడ్ ఆల్రెడీ చెక్ చేసినాం. మిడ్‌లో లేదంటున్నాం కాబట్టి లెఫ్ట్ అనేది మిడ్ +1కి పంపిస్తున్నా లెఫ్ట్ అనేది. సో, ఇది ఇలా మనకు అనుకుంటాం అనమాట. ఇలా మనము మూవ్ అయ్యేటప్పుడు మనకి 4 కండిషన్స్ ఉంటాయి. ఏంటివవి? లైక్ ఇలా పాయింటర్స్‌తో చెక్ చేసి ఎళ్ళం. డైరెక్ట్‌గా బెంటైతే ఇక్కడ ఇలా చేసుకుంటూ ఎళ్ళిపోతాం. కానీ ఇక్కడేంటి మనం ఫస్టు లెఫ్ట్ సైడ్ సార్టెడా? రైట్ సైడ్ సార్టెడా అని చెక్ చేస్తాం. సార్టెడా అని చెక్ చేశాక మనము ఆ సార్టెడ్ సైడ్‌లో ఎలిమెంట్ ఉందా అని చెక్ చేయాల. ఆ 4 కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేనేమనుకుంటున్నాను? లెఫ్ట్ సైడ్ సార్టెడ్ అనుకుంటున్నా. సో, ఇటు సైడ్ ఏంటి? లెఫ్ట్ సైడ్ సార్టెడ్. నేను లెఫ్ట్ సైడ్ సార్టెడ్‌లో ఉండి మన టార్గెట్ ఎలిమెంట్ అనేది మిడిల్‌లో ఉంటే లైక్ చూసారంటే ఇప్పుడు ఇక్కడ రైట్, మిడ్ ఉంది. అండ్ నేనేంటి లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడా అని చెక్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడే. సో, లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడ్ అయిన తర్వాత ఈ టార్గెట్ ఎలిమెంట్ ఎంత అనుకుంటున్నాం? 5 అనుకుంటున్నాం. 5 అనేది మిడిల్‌లో ఉందా అని చెక్ చేస్తున్నాం. మిడిల్‌లో ఉంది కాబట్టి మిడిల్‌లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఈ అరేని ఇంక సెర్చ్ చేయాల. సో, మనం మిడ్ -1 మిడ్ -1 చేస్తాం. లేదు అదే సార్టెడ్ అరేలో అంటే అదే లెఫ్ట్ సైడ్ సార్టెడ్ అరేలో ఇక్కడ లేకపోతే అంటే ఇప్పుడు 4-7 వరకు సార్టెడే ఓకే. కానీ ఇక్కడ 1 అనేది లేదు. టార్గెట్ ఎంతన్నారు? 1. ఆ 1 అనేది లేదు కాబట్టి మనం ఏం చేస్తాము? లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్+1. సో, ఇక్కడ ఎంత సార్టెడ్ అయినా మనకి లేకపోతే ఎందుకు మూవ్ అవుతాం? మనం మూవ్ అవ్వం ఇటు సైడ్ చెక్ చేయం కాబట్టి లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్+1 చేస్తాం. సో, అప్పుడు ఇక్కడికొస్తుందనమాట. ఇంకో థర్డ్ కేస్ చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 చూసాం. లెఫ్ట్ సైడ్ సార్టెడ్ అయ్యి అది ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఇప్పుడు రైట్ సైడ్ సార్టెడ్ అయ్యింది. లైక్ ఇలాగా రైట్ సైడ్ సార్టెడ్ అయ్యింది. ఆ టార్గెట్ అనేది మిడిల్‌లో ఉంటే అంటే ఈ రైట్ సైడ్ అరేలో ఉంటే ఏం చేయాలి? ఇక్కడ ఉంది కాబట్టి 2కి 3, 4, 5 మిడిల్‌లో 4 ఉంది కాబట్టి మనము లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్+1 చేస్తాం. సో, ఏంటి మనం ఈడ లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్+1 చేస్తాం. అప్పుడు ఇక్కడ చెక్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఈ 3 నంబర్స్‌లో చెక్ చేస్తాం. ఫోర్త్ కేస్ ఏంటి? రైట్ సైడ్‌లో సార్టెడే ఉంది. కానీ టార్గెట్ ఎలిమెంట్ మిడిల్‌లో లేదు. ఆ టెస్ట్ కేస్ ఏంటి? ఇప్పుడు రైట్ సైడ్ సార్టెడ్. కానీ మన టార్గెట్ ఎంత? 7. ఆ 7 అనేది రైట్ సైడ్ సార్టెడ్ అరేలో లేదు. సో, లేనప్పుడు ఏం చేస్తాము? రైట్ ఈక్వల్ టు మిడ్-1 అంటే ఇప్పుడు సార్టెడ్ ఉందా అని ఫస్ట్ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ఆ సార్టెడ్‌లో ఆ టార్గెట్ ఎలిమెంట్ ఉందా అని చెక్ చేస్తాం. ఉంటే ఆ అరేలోకి ఎంటర్ అవుతాం. ఆ సార్టెడ్ అరేలోకి ఎంటర్ అవుతాం. లేదంటే ఈ అనదర్ సైడ్‌కెళ్ళిపోతాం. సో, ఇప్పుడు చెక్ చేసాం ఈడ. ఓకే. ఇది సార్టెడ్ ఉంది. ఓకే. కానీ టార్గెట్ లేదు. సో, నేను రైట్‌ని చేస్తా మిడ్-1 చేస్తాను. సో, ఇలాగా ఈ 4 టెస్ట్ కేసులు చూసుకొని మన ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ అంతా సాల్వ్ అవుతుంది. అండ్ ఇలా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే లెఫ్ట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అయిందంటే ఆ టార్గెట్ మనకు దొరకలేదని. అంటే ఇంక లేదని. లెఫ్ట్ అనేది లెఫ్ట్ అనేది పెద్దదయిపోయిందంటే రైట్ కన్నా సో, ఏంటి ఇక్కడ ఈ పాయింటర్ ఇక్కడికెళ్ళిపోయింది. ఈ పాయింటర్ దీనికన్నా ఇటొచ్చేసింది అంటే లేదని. అలా లేనప్పుడు మనము -1 రిటర్న్ చేస్తాం. సో, టార్గెట్ ఉంటే దాని ఇండెక్స్ లేకపోతే -1 రిటర్న్ చేస్తాం. సో, ఇది మన ఆప్టిమల్ అప్రోచ్ అనమాట. ఇంకా కొంచెం క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ఒక డ్రై రన్ ఒక టెస్ట్ కేస్ తీసుకొని మనం కంప్లీట్‌గా సాల్వ్ చేద్దాం. సో, మనం ఏం చేస్తాం ఒక రొటేటెడ్ సార్టెడ్ అరే ఇచ్చారు. టార్గెట్ అనేది 2 అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం లెఫ్ట్, రైట్, మిడ్ అని 3 పాయింటర్స్ లెఫ్ట్, రైట్ పెట్టుకుంటాం. మిడ్ కనుక్కుంటాం. నాకు మిడ్ ఎంతొచ్చింది? 2 ఇండెక్స్ 2 వచ్చింది. ఆ వాల్యూ ఎంత? 6 టార్గెట్ ఎంత? కానీ నాకు 2. సో, నేను చెక్ చేస్తా. ఫస్ట్ ఏం చెక్ చేస్తాను? మిడిల్‌లో వాల్యూని అంటే ఇప్పుడున్న వాల్యూని 6తో ఈక్వల్ అయిందా? టార్గెట్ దొరికేసిందని చెక్ చేస్తా. అవ్వలేదు కాబట్టి లెఫ్ట్ అనేది సార్టెడా అని చెక్ చేస్తా. లెఫ్ట్ అనేది సార్టెడే. కానీ లెఫ్ట్ అనేది సార్టెడ్ అని చెక్ చేశాక ఆ లోపల నా టార్గెట్ అంటే నా 2 అనేది ఆ సార్టెడ్ అరేలో ఉందా అని చెక్ చేస్తున్నా. లేదు కాబట్టి నేను లెఫ్ట్‌ని మిడ్+1కి పంపిస్తున్నా. అంటే ఇక్కడికి పంపించేస్తున్నా. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇక్కడికి లెఫ్ట్ వస్తుంది. ఇక్కడికి రైట్ వస్తుంది. మిడ్ అనేది అక్కడే ఉంటుంది. సో, నేనిప్పుడు ఈ 2 పొజిషన్స్‌కి మిడ్ కనుక్కుంటున్నా. అప్పుడు ఎంతొచ్చింది? 4 అంటే నా మిడ్ అనేది ఇక్కడికొచ్చిందనమాట. అంటే ఇలాగా. సో, ఇప్పుడేంది ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ మిడ్ ఉంది. సో, మిడ్ ఉన్నప్పుడు అది మిడ్ నాకు దొరికేసిందా అని చెక్ చేస్తా. టార్గెట్ ఎలిమెంట్ దొరికిందా అని చెక్ చేస్తా. టార్గెట్ ఎలిమెంట్ దొరికేసింది కాబట్టి దాని అంటే 2కి ఈక్వల్ అయింది. 2 అనేది 2కి ఈక్వల్ అయింది కాబట్టి దాని యొక్క ఇండెక్స్ 4ని నేను రిటర్న్ చేస్తున్నా. ఇది డ్రై రన్ అనమాట. సో, అలాగా మనము ఆప్టిమల్ అప్రోచ్ చూసిన టెస్ట్ కేసెస్ అన్నీ చూసి ఏ ఏ ఫ్రీ ఏ టెస్ట్ కేస్‌కి ఏ కండిషన్‌లో మనం ఎటు మూవ్ అవ్వాలో చూసుకొని దానికి తగ్గట్టు మూవ్ అవుతాం. మన టార్గెట్ దొరికితే ఇండెక్స్ రిటర్న్ చేస్తాం. లేకపోతే -1 రిటర్న్ చేస్తాం. ఇది మన డ్రై రన్ అనమాట.
వీడియోలో ఇంత దూరం వచ్చారంటే మీకు లాజిక్ అర్థమైందనుకుంటున్నాను. సో, ఒకసారి లీడ్ కోడ్ ఓపెన్ చేసి మీరే కోడ్ ఓన్‌గా రాయడానికి ట్రై చేయండి. సపోజ్ మీకు ఎక్కడైనా స్టక్ అయిపోతే మళ్ళీ వీడియోలో కంటిన్యూ చేయండి. నేను కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి డీఎస్సీ క్వెషన్స్‌ని ఇంకా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాకు మోటివేషన్‌గా ఉంటుంది. ఇప్పుడు మనము కోడ్ ఎక్స్‌ప్లనేషన్‌ని చూద్దాం. కోడ్ ఎక్స్‌ప్లనేషన్‌లో మనం ఏం చేస్తాం ఫస్టు బైనరీ అప్రోచ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చి లో అనేది రైట్. ఐ మీన్ లో అండ్ రైట్‌ని 2 పాయింటర్స్ పెట్టుకుంటాం. పెట్టుకొని అది ఎప్పుడు ఏంటి లో అనేది రైట్ అనేది ఐ మీన్ లో అనేది ఎప్పుడు రైట్ కన్నా చిన్నదిగానే ఉండాలి. సో, చిన్నదిగానే ఉండడం అంటే ఏంటి? ఇక్కడ లెఫ్ట్ అనేది స్టార్టింగ్‌లో ఉండాలి. రైట్ అనేది ఇక్కడే ఉండాలి. ఎప్పుడు గాని రైట్‌ని లెఫ్ట్ దాటి లైక్ ఇలా. ఇక్కడ రైట్ ఉండడం, ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్ ఉండడం చేయకూడదు. అలా ఉండకూడదనమాట. సో, అలా ఉండకూడదు కాబట్టి ఎప్పుడు కండిషన్ ఏం పెడతాము? లెఫ్ట్ అనేది రైట్ కన్నా చిన్నదిగానే ఉండాలి. అండ్ మిడ్ కనుక్కుంటాం. అండ్ మిడ్ కనుక్కు మిడిల్ వాల్యూ కనుక్కుంటాం. సో, మిడిల్ వాల్యూ లాగా. మిడిల్ వాల్యూ కనుక్కున్నప్పుడు అది టార్గెట్‌తో ఈక్వల్ అయిందా అని చెక్ చేస్తాం. అది టార్గెట్‌తో ఈక్వల్ అయితే అప్పుడే మనము ఆ ఇండెక్స్‌ని రిటర్న్ చేస్తాం. సపోజ్ లేదు కాబట్టి ఎట్ సైడ్ సార్టెడా అని చెక్ చేస్తాం. సో, ఇప్పుడు చూసారంటే లెఫ్ట్ అనేది మిడ్ కన్నా చిన్నది. అంటే ఏంటి? ఇలాగా. లెఫ్ట్ అనేది మిడ్ కన్నా చిన్నది అంటే ఇది లెఫ్ట్ సైడ్ సార్టెడ్ అని. సో, అలా లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడ్ అయినప్పుడు ఆ ఎలిమెంట్ అంటే ఆ టార్గెట్ అనేది ఆ మిడిల్‌లో ఉందా? ఆ 5 ఇప్పుడు 5 టార్గెట్ అనుకోండి. ఆ మిడిల్‌లో ఉందా? ఉంది. సో, ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? రైట్ -1 అంటే ఏంటి? మనకి లెఫ్ట్‌లో ఉంది కాబట్టి రైట్‌ని ఇక్కడ మిడ్ -1లోకి ఇక్కడికి మనం పుష్ చేస్తున్నామనమాట. లేదు సపోజ్ ఇది కన్ఫర్మ్ అయింది. అంటే ఇది లెఫ్ట్ అనేది సార్టెడ్ అయింది. లెఫ్ట్ సార్టెడ్ అయిందని తెలుసు. లెఫ్ట్ సార్టెడ్ అయింది. కానీ అది మన టార్గెట్ ఎలిమెంట్ అనేది మిడిల్‌లో లేదు. ఇప్పుడు చూసారంటే 4కి, 7కి మిడిల్‌లో 1 లేదు. సో, లేనప్పుడు ఏం చేస్తాము? ఈ లెఫ్ట్‌ని మిడ్ +1 చేసేస్తాం. అంటే ఇక్కడికి తెచ్చేస్తామనమాట. సో, ఆ కండిషనే ఇది. లెఫ్ట్ ఈక్వల్ టు మిడ్ +1 అనేది. లేదు లెఫ్ట్ సైడ్ అనేది సార్టెడ్ కాదు. ఇంక లెఫ్ట్ సైడ్ సార్టెడ్ లేదంటే రైట్ సైడ్ సార్టెడ్. సో, రైట్ సైడ్ సార్టెడ్ కాబట్టి ఇలాగా. రైట్ సైడ్ సార్టెడ్ అంటే ఏంది 2, 3, 4, 5 లాగా. రైట్ సైడ్ సార్టెడ్‌లో లాస్ట్ సార్టెడ్ అయిందని అనుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆ టార్గెట్ అనేది మిడిల్‌లో ఉంటే లైక్ 2కి 5కి మిడిల్‌లో 4 ఉన్నట్టు ఉంటే సో, ఇలాగ 2కి 5కి మిడిల్‌లో ఉంటే మన లెఫ్ట్‌ని మిడ్ +1లోకి తెస్తామనమాట. మిడ్ 1+1లోకి తెస్తాం. అదే ఈడ చేశారు చూడండి. టార్గెట్ అనేది మిడిల్‌లో ఉంటే లెఫ్ట్‌ని మిడ్ +1లోకి చేశారు. లేదు రైట్ సైడే సార్టెడ్ ఉంది ఓకే. కానీ ఆ టార్గెట్ లైక్ 7 అనేది మిడిల్‌లో లేదనుకోండి ఇలాగా. ఇలా రైట్ సైడ్ సార్టర్‌లో ఉంది. కానీ లేదంటే అప్పుడేం చేస్తాం రైట్‌ని మిడ్ -1లోకి తెచ్చేస్తాం. సో, రైట్‌ని మిడ్ -1లోకి చేస్తాం. అలాగా ఈ రిట్రేషన్స్‌ని మళ్ళీ లైక్ ఎప్పుడైతే లెఫ్ట్ అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అయ్యేంత వరకు లేదా టార్గెట్ అనేది మనకి దొరకనంత వరకు ఇది రొటేట్ అవుతానే ఉంటుందన్నమాట ఇటరేషన్. సో, ఇలా రొటేట్ అవుతూ ఇక్కడ ఒకవేళ మీకెక్కడన్నా అరే మిడిల్‌లోనే దొరికేస్తే ఇండెక్స్‌లో రిటర్న్ అయిపోతుంది. లేదు దొరకలేదంటే మనం ఏమి రిటర్న్ చేస్తాం? -1 రిటర్న్ చేస్తాం. సో, ఇలాగ మనము ఇలా మన కోడ్ రాస్తామనమాట. సో, ఇది కోడ్ ఎక్స్‌ప్లనేషన్. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆప్టిమల్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని చూద్దాం. ఇక్కడ చూసారంటే మనం ప్రతిసారి ఏం చేస్తున్నాము? మనం ఆ ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని చెక్ చేయట్లేదు. ఏం చేస్తున్నాం? ఓకే. ఇటు సైడ్ సార్టెడ్‌గా ఉందా అని చెక్ చేస్తాం. ఆ సార్టెడ్‌గా ఉంటే మనము ఇప్పుడు సపోజ్ ఇది చూసారంటే లెఫ్ట్ సైడ్ సార్టెడ్‌లో ఉంది. ఉంది కాబట్టి మనం ఈ కంప్లీట్ హాఫ్ అరేని మనము రిమూవ్ చేసేస్తున్నాం. అంటే మనం కన్సిడర్ చేయట్లేదు. ఇంక దీన్నే మనం తీసుకుంటున్నాం. దీన్ని కన్సిడర్ చేయట్లేదు. దీన్ని తీసేస్తున్నాం. అంటే ఇది మనం ప్రతిసారి హాఫ్ అరేని తీసేస్తున్నాం. ఎప్పటి వరకు మన టార్గెట్ దొరికేంత వరకు. అదే చూడండి. ఇప్పుడు మొత్తం 16 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి సపోజ్. 16 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ ఇటరేషన్‌కి ఏమైతది? అవి 8 అయిపోతాయి. నెక్స్ట్ 4 అయిపోతాయి. నెక్స్ట్ 3 అయిపోతాయి. నెక్స్ట్ టార్గెట్ ఎలిమెంట్ దొరికేంత వరకు 1 అయిపోతుందనమాట. అంటే ఏంటి 16 ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని ఇటరేషన్స్ జరుగుతున్నాయి? 4 ఇటరేషన్స్. అంటే ఏం చేస్తున్నట్టు ఫస్ట్ టైమ్ మనము 16 అనేది 8 అయిపోయినాయి. సగం అయిపోయినాయి గదా! అంటే 2తో డివైడ్ చేసినట్టు. 8ని మళ్ళీ 2తో, మళ్ళీ 2తో, మళ్ళీ 2తో అంటే ఏంటి 16 ఎలిమెంట్స్‌కి మనం 4 టైమ్స్ అంటే 4 టైమ్స్ చేస్తామనమాట. 4 టైమ్స్ 2తో డివైడ్ అంటే హాఫ్ రిమూవ్ చేసుకుంటా వస్తే మనకి టార్గెట్ ఎలిమెంట్ అనేది దొరుకుతుందనమాట. దీన్ని మనం ఏ ఫార్మ్‌లో చూడొచ్చు? అనేది n/2, n/4 అలా అవుతుందనమాట. అంటే ఫస్ట్ ఇటరేషన్ n/2 తర్వాత n/4, n/8 అలాగా ఇప్పుడు నాకు 4 ఇటరేషన్స్‌కి అవుతాయని చెప్పా గదా! ఇప్పుడు 16 ఎలిమెంట్స్‌కి ఆ ఒకటి దొరకడానికి 16 ఎలిమెంట్స్‌కి 2/4 అయింది. నేనేం చేస్తున్నా దీన్ని 2 పవర్ 4 ఈక్వల్ టు 16 అంటున్నా. ఇప్పుడు లాగరిథమ్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ 16 బేస్ 2 ఈక్వల్ టు 4 అయిందా? మనకు కావాల్సిన 4 ఇటరేషన్స్. 4 ఇటరేషన్స్ అనేది లాగ్ ఆఫ్ 16తో
4 ఇటరేషన్స్ దొరికేసింది. సో, అందుకనేసి మనము బైనరీ సెర్చ్ గాని ఎప్పుడైనా అప్లై చేసినప్పుడు లాగ్ ఆఫ్ n అంటామనమాట. ఇప్పుడు నాకు 16 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను లాగ్ ఆఫ్ 16 అంటున్నా. 20 ఉంటే లాగ్ ఆఫ్ 20 అంటా. సో, అలాగే n అనేది ఎంతుంటే అలా లాగ్ ఆఫ్ n అయితదనమాట. సో, అర్థమైందా? టైమ్ కాంప్లెక్సిటీ అర్థమైందనుకుంటున్నాను. మనం ఎందుకంటే బైనరీ సెర్చ్‌ని లాగ్ ఆఫ్ n అంటాము. సో, ఇలాగా మన టైమ్ కాంప్లెక్సిటీ ఎంతయింది ఇప్పుడు బైనరీ సెర్చ్ అప్లై చేసినప్పుడు లాగ్ ఆఫ్ n అయింది. లాగ్ ఆఫ్ n అయింది. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? మనం ఎక్కడ కూడా ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్ వాడట్లేదు. అన్ని కాన్స్టెంట్సే వాడుతున్నాం గానీ ఎక్కడ డేటా స్ట్రక్చర్స్ వాడట్లేదు. సో, మనం డేటా స్ట్రక్చర్స్ వాడట్లేదు కాబట్టి ఎక్స్‌ట్రాగా మన స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అయిందనమాట. సో, ఇప్పుడు చూసారంటే మన బ్రూట్ ఫోర్స్ ఎంతొచ్చింది? బ్రూట్ ఫోర్స్ వచ్చేసి O ఆఫ్ n అయింది. బట్ ఆప్టిమల్ అప్రోచ్‌లో మనకెంతొచ్చింది? టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ లాగ్ n అయింది. సో, ఇలా మనము లైక్ ఆప్టిమల్ అప్రోచ్ యూజ్ చేసుకొని స్పేస్ కాంప్లెక్సిటీని తగ్గిస్తాం. సో, మా వీడియో మీకు నచ్చింటే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి డీఎస్ఏ క్వెషన్స్‌ని ఇంకా ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.